ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నెమ్మదిగా కొనసాగుతుంది. ఎగువ నుంచి జూరాలకు నీటి వరద తగ్గిపోవడంతో ఇంట్లో 13,000కు తగ్గిపోయింది. ఈ ఎఫెక్ట్ శ్రీశైలం ప్రాజెక్టు మీద కూడా పడింది. ప్రస్తుతం జూరాల నుంచి శ్రీశైలానికి 14,389 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 39,685 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 874 అడుగుల వద్ద నీరు ఉంది. నీటి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 160 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఎగువ నుంచి వరద పూర్తిగా తగ్గిపోవడంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు తెరుచుకుంటాయో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సందీప్, కృష్ణా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో వరద ప్రవాహాలు కూడా తగ్గిపోవడం జరిగింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం వరకు కూడా కొద్దిపాటి వరద ప్రవాహం వస్తుండటంతో ఈసారి శ్రీశైలం ట్రస్ట్ గేట్లను ఎత్తే అవకాశం లేదనేది కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. శ్రీశైలం జలాశయం ప్రస్తుతం 160 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం 215 టీఎంసీలకు 160 టీఎంసీలకు చేరుకోవడం జరిగింది. ఇక శ్రీశైలం జలాశయం నుంచి ప్రాజెక్టు కానీ ఇతర తాగునీటి అవసరాలకు ఇతర అవసరాల కోసం కూడా నీటిని అయితే విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి మట్టం తగ్గుతూ వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఎగువ జూరాలకు కూడా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం జలాశయానికి కూడా వరద ప్రవాహం అయితే తగ్గిందని చెప్పవచ్చు. ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ప్రస్తుతం ఏదైతే 181 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఎగువ శ్రీశైలం జలాశయం నుంచి దాదాపుగా 18,000 క్యూసెక్లకు పైగా వరద ప్రవాహం వస్తున్నట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే కృష్ణా నది పరివాహకానికి సంబంధించి ఎగువ ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ఈ 3 ప్రాజెక్టులు అయితే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం, ఇక ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గిపోవడంతో నీటి విడుదలకు సంబంధించి మాత్రం కొంత తగ్గిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఏదైతే జూరాల ప్రాజెక్టు నుంచి జూరాలకు 13,000 క్యూసెక్లు ఎగువ నుంచి వస్తుండగా శ్రీశైలం జలాశయం నుంచి 39,000 క్యూసెక్లను ఎగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 585 అడుగులకు గాను ప్రస్తుతం 874 అడుగుల వద్ద నీటి నిల్వ ఉందని చెప్తున్నారు. ఇంకా తాను ప్రస్తుతం 160 టీఎంసీలే ఉన్నట్టుగా కూడా అధికారులు ప్రకటించడం జరిగింది. ఎగువ నుంచి వరద ప్రవాహం పూర్తిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఆల్మట్టి డ్యామ్ కు కూడా ప్రస్తుతం కేవలం 12,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండటంతో పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి 170 గాను